సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ యువ నాయకులు ఎన్సీ సంతోష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమైన విషయమని, దీనిని మేము స్వాగతిస్తున్నామని అన్నారు. న్యాయం గెలిచిందని సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎలాంటి అభియోగాలు లేకున్నా ఒక మహిళని చూడకుండా 6 నెలలు జైల్లో పెట్టడం తన కుటుంబానికి దూరం చేయడం సబబు కాదన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవితక్క గారిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇట్టి విషయమై మా పట్టణ టీఆర్ఎస్ విభాగం తరపున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఇదొక శుభ పరిణామంగా పరిగణిస్తూ అట్టి విషయం అందరం కూడా సమర్థిస్తున్నాము. ఎందుకంటే గత మార్చి నెల నుంచి కూడా దాదాపు 6 నెలల నుంచి కూడా ఒక మహిళని చూడకుండా దేశ ఉన్నతమైన దర్యాప్తు సంస్థలైన సిబిఐ అండ్ ఈడీ ఎటువంటి ఆధారాలు లేకుండా 6 నెలల నుంచి కూడా కవితక్కపై వివిధ అభియోగాలు మోపి 6 నెలల్లో కనీసం ₹1 కూడా రికవరీ చేయకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎవరి ప్రమేయంతో చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ప్రజలందరినీ డైవర్ట్ చేసే విధంగా, అంటే ఇందులో ఏమో జరిగిపోయింది, కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పేసి కేవలం అభియోగాలు మాత్రమే చేసి ఈరోజు దాదాపు 400 నుంచి 500 మెంబర్స్ని సాక్షులుగా చేర్చుకొని కేవలం ఒక సాక్షులను అప్రూవల్గా మార్చి అప్రూవల్గా ఒక మనిషి చెప్పిన మాటపై కవితక్క పేరు ఈరోజు లిక్కర్ స్కామ్లో నేమ్ పొందుపరిచి గత 6 నెలల నుంచి కూడా తను మహిళని చూడకుండా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసి ఈరోజు సుప్రీంకోర్టు దేశంలోనే సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తినడం అంటే అదొక చెంపపెట్టు. నిజంగా సిబిఐ ఈడీ అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది. అలాంటి దయనిపించి ఈరోజు కవితక్కకు బెయిల్ మంజూరు చేయడం అంటే నిజంగా ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా చట్టాలకు లోబడి చట్టాలను గౌరవించే వ్యక్తులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇన్ని రోజులు కూడా కవితక్కనే కావచ్చు, కేసీఆర్ మా నాయకుడే కావచ్చు, లేకపోతే హరీష్ అన్ననే కావచ్చు, కేటీఆర్ గారే కావచ్చు, వీళ్ళు మొదటి నుంచి కూడా మేము చట్టంగా జవాబు చెప్పింది. దీన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాము. చాలామంది ప్రతిపక్ష నాయకులు